హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే వేడి వేడి కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క అయితే ఇదిగోండి ఇలా కబాబ్ చేస్తుంది. నాకైతే రాదు, ఎప్పుడు తినలేదు. అయితే ఫస్ట్ టైం చేసి పెట్టిందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. అలాగే ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. 3 కేజీలు చికెన్ అయితే తెప్పించిందండి. తెప్పించాక అందులో కొంచెం సాల్ట్, కారము, పసుపు, అలాగే దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అందులో మళ్ళీ ధనియాల పొడి అండి, పట్టి పెట్టుకున్న ధనియాల పొడి. ఇది వచ్చేసి కబాబ్లో వాడే పొడి అంటండి. ఇది బయట మనకు అమ్ముతూ ఉంటారు. ఈ బెంగళూరు వెళ్ళినప్పుడు ఇవి ప్యాకెట్స్ అయితే తీసుకుని వచ్చింది అక్క వాళ్ళు. ఇవి 3 కేజీలకి 3 ప్యాకెట్లు అయితే వేసింది. ఈ పౌడర్ వేయడం వల్ల మనకి కబాబ్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకుందాము. తర్వాత కబాబ్లో మనం ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ అనేది ఒక 3 ఎగ్స్ అనేది తీసి కొట్టేసుకుందామండి. మీకు కుదిరితే 5 ఎగ్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇకపోతే నిమ్మకాయ అండి, ఇలా ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుందాము. తర్వాత మనం కొత్తిమీర ఉంటుంది కదా, అది సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకున్నవి మొత్తం కూడా ఇలా బాగా కలిపేసుకోవాలండి. మనకి వేసుకున్న సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అన్నీ చూసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. మనకి కబాబ్ అయితే ఇలా కలిపేసుకొని రెడీ అయిపోయిందండి. ఇది మనం ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఇది నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక మనం వేడి వేడి నూనె అయితే బాగా కాంచుకోవాలండి. కాంచుకున్న తర్వాత చూసారు కదా, మనం తయారు చేసుకుని ఈ కబాబ్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా నూనెలో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం హైలో పెట్టుకోకూడదు. ఎందుకంటే హైలో పెట్టామంటే లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉండేసి పైన క్రిస్పీగా అవుతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టుకొని మనం నిదానంగా కబాబ్ అనేది వేయించుకున్నాం అనుకోండి, మనకి చాలా క్రిస్పీగా తయారవుతుంది. లోపల బయట మొత్తం కూడా మనకి చాలా బాగా రెడీ అయిపోతుందండి. మనకి కబాబ్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్ అండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. కబాబ్ పొడి అనేది బయట అనేది మనకు దొరుకుతుందంట. కానీ మనకి బయట కంటే మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి వేడి వేడి కబాబ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.